వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఆన్లైన్ షాపింగ్ అనో లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తోటి కంప్యూటర్స్ ముందు ల్యాప్టాప్స్ ముందు గంటల తరబడి కూర్చోవడం, ఎంటర్టైన్మెంట్ అనో లేదా వర్క్ అనో గంటల తరబడి కూర్చోవడం చాలా కామన్ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు నవేడేస్ మరి ముఖ్యంగా ఈ పాండమిక్ టైంలో ఎక్కువగా డెస్క్ జాబ్స్ లాగానే చేస్తూనే ఉన్నారు. మరి వీటి వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. సర్వైకల్ లంబార్ స్పాండిలైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ డెస్క్ జాబ్స్ కానీ కంప్యూటర్స్ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల ఈ సమస్యల తీవ్రత పెరుగుతుందా? హోమియోలో పరిష్కారాలేంటి? ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ శివాని గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. నవేడేస్ అంటే మరి ముఖ్యంగా 7-8 months నుంచి కల్చర్ చూసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ క్లాసెస్ అనో లేకపోతే వర్క్ అనో లేకపోతే ఎంటర్టైన్మెంట్ అనో అలాగా కంప్యూటర్స్ ముందు స్క్రీన్స్కి అతుక్కుపోతున్నారు. ఇన్ని అవర్స్ అలా కూర్చోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నట్టుగా గమనిస్తున్నారు. అవునండి, మనం అనుకున్నది ఇప్పుడు పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అండ్ పెద్దవాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వల్ల ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నారు. చిన్న పిల్లలకి మనమేమో ఫస్ట్ నుంచి ఫోన్ ఇవ్వద్దు, ల్యాప్టాప్ చూడొద్దు, స్క్రీన్ టైం తగ్గించాలి అనే సిచ్యువేషన్లో ఉన్నాము. బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ పాండమిక్ మనమే స్కూల్ కోసం కానీ సమ్ అదర్ వర్క్ కానీ వల్ల మనం ల్యాప్టాప్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఫోన్ చూడాల్సి వస్తుంది. దీనివల్ల మనకి ఎక్కువగా నెక్ పెయిన్ రావడం, చిన్నపిల్లలు ఐ స్ట్రెయిన్ అవ్వడం ఇవన్నీ కామన్గా చూస్తుంటాం మనం. బేసిక్గా ఏంటంటే మన నెక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే మన ఐ లెవెల్లో మన స్క్రీన్ అనేది ఉండదు. సో దట్ మనం ఎదర్ బెండ్ చేసైనా చూస్తాము, లేకపోతే హెడ్ రేస్ చేసైనా చూస్తాం. దాంతోపాటు మౌస్ కూడా మనకి అవైలబుల్గా ఉండదు. దూరంగా ఉండడం వల్ల హ్యాండ్ స్ట్రెచ్ చేయడం వల్ల ఆ పోస్చర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దీనివల్లనే మనకు మెయిన్గా నెక్ ప్రాబ్లం కానీ ఆ పెయిన్ అనేది రేడియేట్ అవుతే దాన్ని రేడియోపతి అంటారు, అడికులోపతి అని చెప్పొచ్చు. పెయిన్ అనేది ఒకవేళ చిన్నపిల్లల్లో ఏమి ఉండదు, బట్ బికాస్ ఆఫ్ పెద్దవాళ్ళలో చూసుకుంటే ఏదైనా నర్వ్ కంప్రెషన్ వల్ల పెయిన్ అనేది అక్కడ నెక్ దగ్గరే కాకుండా షోల్డర్కి రేడియేట్ అవ్వడము, లేకపోతే ఎల్బో వరకు మోచేయి వరకు రేడియేట్ అవ్వడం, కొంతమందికి చేతి వరకు రేడియేట్ అవ్వడం, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం మనం. ఈ జాబ్స్ అంటే చాలా వరకు ఈ సమస్యలని ప్రొఫెషనల్ హెల్త్ హెజార్డ్గా పరిగణిస్తూ ఉంటారా? అంటే వాళ్ళు చేసే వృత్తిపరంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయా అని ఆలోచిస్తుంటారా మీ దగ్గరికి ఎవరైనా వస్తే? అవునండి, బేసిక్గా జనరల్గా నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఏజ్ పరంగా రావాల్సిన, ప్రీవియస్గా అయితే ఏజ్ పరంగా వచ్చేవి, కానీ బికాజ్ ఆఫ్ ఆక్యుపేషన్ కానివ్వండి లేకపోతే చేంజ్ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి ఇప్పుడు తొందరగా వచ్చేస్తున్నాయి సిచ్యువేషన్స్ అనేవి. సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ ఇప్పుడు 30 to 40 years ఆఫ్ ఏజ్లోనే మనకి కనిపిస్తున్నాయి అనమాట. ప్రీవియస్గా అయితే బికాజ్ ఆఫ్ వేర్ అండ్ టేర్ చేంజెస్ వల్ల ఎక్కువగా యూసేజ్ వల్ల 60-50+ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మనం చూసేవాళ్ళం. బికాజ్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరికీ ఎక్కువగా సేపు కూర్చోవడం ఉండే జాబ్ కానీ ఎక్కువసేపు నిల్చునే జాబ్ కానీ ఉన్నారు. సో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇర్రెగ్యులర్ పోస్చర్లో కూర్చోవడం వల్ల అండ్ కరెక్ట్గా చెప్పాలంటే మనకు స్పైనల్ కార్డ్ ఎస్ షేప్లో ఉంటుంది, దానికి వర్టిబ్రే ఉంటుంది, దాని మధ్యలో డిస్క్ ఒక 2 vertebrae మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఈ ఓవర్ వెయిట్ వల్ల కానివ్వండి ఇర్రెగ్యులర్ పోస్చర్లో కూర్చోవడం వల్ల ఈ డిస్క్లో అనేది సమస్యలు వస్తున్నాయి. ఇదర్ డిజనరేటివ్ చేంజెస్ కానివ్వండి, డిస్క్ బల్జింగ్ కానీ ఇట్లాంటివన్నీ చేంజెస్ రావడం వల్ల వాళ్ళకి నెక్ పెయిన్ రావడం, నెక్ పెయిన్తో పాటు చేతికి పెయిన్ రేట్ అవ్వడం, టింగ్లింగ్ సెన్సేషన్ అంటే తిమ్మిరి వచ్చినట్టు, బరువుగా అనిపించడం, ఇవన్నీ కామన్గా చూస్తున్నాం. అండ్ ఒకవేళ లంబార్ పెయిన్ చూసుకున్నాం అనుకోండి, లంబార్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ అని చెప్పుకోవచ్చు, లో బ్యాక్ పెయిన్ అని చెప్పి వస్తుంటారు ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ మనతోటి. అదేంటంటే పెయిన్ అక్కడే ఉండకుండా రేడియేట్ అవుతుండడం, పెయిన్ బ్యాక్ నుంచి తొడ భాగం కాలు భాగం వరకు రేడియేట్ అయ్యేదాన్ని మనం సియాటికా అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి సియాటికా అని చెప్పుకోవచ్చు. ఈ సియాటికాని ఎప్పుడు డయాగ్నోస్ చేస్తాము అంటే ఇప్పుడు ఒక సైడ్ ఓన్లీ మోస్ట్లీ వన్ సైడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఏదర్ బెండ్ చేసినప్పుడు, వంగి పని చేసినప్పుడు, సడన్గా నిల్చున్నప్పుడు ఈ పెయిన్ అనేది వస్తుంది. ఏదర్ కాల్ మొత్తానికి రేడియేట్ అవుతే దాన్ని సియాటికా అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు పెయిన్ ఉండడం, మజిల్ పెయిన్ ఉండడం, టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్ అనేవి కామన్గా చూస్తుంటాం మనం. ఒక కాల్ చూద్దామండి, శ్రీనివాస్ గారిది గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి. నాకు మోకాళ్ళు కానీ కింద పాదాలు మంటలు వస్తున్నాయమ్మా. ఓకే అండి, ఎక్కడమ్మా హాస్పిటల్? ఇది డాక్టర్ కేర్ నుంచి కాల్ చేసి మాట్లాడుతున్నామండి మేము. మీ సమస్య చెప్పండి ఫస్ట్. నాకు నరాలు అరిపి చెప్పులు కూడా రావట్లేదమ్మా కాళ్ళమ్మటే. ఓకే, ఓన్లీ మంటలేనా అండి? తిమ్మిరి పట్టినట్టు కానీ మొద్దు వాడినట్టు ఉండడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా?
తిమ్మిర్లు మంటలు. ఓకే, షుగర్ ఏమైనా ఉందా? డయాబెటిక్ అండి మీరు? షుగర్ 21 సంవత్సరం అవుతుంది వచ్చి. ఓకే అండి, దానికి ఐ మీన్ బ్లడ్ టెస్ట్లో నార్మల్గానే ఉంటుందా అండి? బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి 200 చిల్లర ఉంటుంది. ఓకే అండి, ఇది డయాబెటిక్ ఐ మీన్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఇలా బర్నింగ్ మంటలుగా ఉండడం, తిమ్మిర్లు ఉండడం అనేది కామన్గా చూస్తుంటామండి. డైట్ మేనేజ్ చేసుకుంటూ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. టాబ్లెట్ వాడుతున్నారా అండి దానికి? వాడుతున్నానమ్మా. ఓకే అమ్మా, దానికి మరి మీ డోసేజ్ అనేది సరిపోవట్లేదని డైట్ రిస్ట్రిక్షన్స్ పాటిస్తున్నారా? డైటింగ్ చేస్తున్నాము, ఒక్కసారి అన్నం తింటాము. ఓకే, స్వీట్స్ అన్ని కంట్రోల్లో ఉండడం, వైట్ రైస్ కొంచెం తగ్గించండి, ఇంకా రెగ్యులర్ ఎక్సర్సైజెస్. వెయిట్ కంట్రోల్లో ఉన్నారా? మీ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా అండి? 73 కిలోలు ఉన్నానమ్మా. ఓకే, హైట్ ఎంత ఉంటారండి? 5'10" కాకుండా. ఏంటండి? 5'10". ఓకే, 5'10". ఓకే, వెయిట్ అంతా ఎక్కువగా ఏం లేరండి, బట్ డైట్ రిస్ట్రిక్షన్స్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవాల్సిందండి. మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతికి కన్సల్ట్ అవ్వండి, మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అంటే వెయిట్ కూడా తగ్గమని చెప్తుంటారా ఈ సమస్యలు ఉన్నప్పుడు? మెయిన్గా వెయిట్ బేరింగ్ జాయింట్ అని చెప్పుకోవచ్చు అండి. బ్యాక్ కానీ మనకు మెయిన్గా వెయిట్ బేరింగ్ జాయింట్స్ వచ్చేసి నెక్, షోల్డర్, బ్యాక్, లో బ్యాక్ అండ్ నీ అండ్ హిప్ జాయింట్స్ అనేవి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అండి. సో మనం వెయిట్ బరువు ఎక్కువ ఉన్నప్పుడు మన ప్రెషర్ అంతా ఏదర్ ఈ జాయింట్స్ మీద పడి అరుగుదల అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. జనరల్గా డీజనరేటివ్ చేంజెస్ అంటే 50+ కానీ అలా స్టార్ట్ అవ్వాలి, కానీ బికాజ్ ఆఫ్ ఓవర్ వెయిట్ మనకి తొందరగా స్టార్ట్ అవుతుంది చేంజెస్ అనేవి. ఒక విధంగా డిస్క్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే మెన్లో ఎక్కువ అని అనుకోవచ్చా? ఎందుకంటే ప్రొఫెషనల్ హెల్త్ ఎజార్ట్ కదా, అంటే బాగా మార్కెటింగ్ సైడ్ కానీ లేకపోతే కంప్యూటర్స్ ముందు కూర్చోవడం ఎక్కువగా వర్క్ పరంగా చూస్తే మేలే ఎక్కువగా ఉంటుంటారు కదా. ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ అండి. సో ఎనీ పర్సన్కి వచ్చే టెండెన్సీ ఉంది. ప్రీవియస్గా చూసుకుంటే మెన్ ఆర్ మోర్ ప్రిడిస్పోజ్ టు గెట్ డిస్క్ ప్రాబ్లమ్స్ అని అనుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ వెయిట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఓవర్ వెయిట్ వల్ల మనకి ఫీమేల్లో కూడా ఈ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట, డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి. అండ్ దాంతోపాటు నైట్ షిఫ్ట్స్ ఉండడం, స్లీప్ సరిగ్గా లేకపోవడం, జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడడం, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. అండ్ చూసుకుంటే ఫీమేల్స్లో మనం చూసుకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్పుకున్నాం. అండ్ ఆఫ్టర్ 40 to 50 ఏజ్లో మనకి మెనోపాజల్ ఏజ్ అని చెప్తాము. మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో మనకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా తొందరగా ఫీమేల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ అనేది డెలివరీ టైంలో సాక్రోఇలియాక్ జాయింట్ అనేది కొంచెం స్పేషియస్గా అవడం నార్మల్ డెలివరీకి. సో వాళ్ళకి తొందరగా తుంటి దగ్గర నొప్పి అని చెప్తుంటారు. అలా అవ్వడం కూడా ఫీమేల్లో ఎక్కువగా చూస్తుంటాం మనం. అంటే ఈ ప్రాబ్లమ్స్ని కొంతవరకు దూరంగా ఉంచాలంటే పోస్చర్స్ అవి బాగా మెయింటైన్ చేయడం, ఆఫీస్లో అక్కడ లేకపోతే సిట్టింగ్ ప్లేసెస్లో ఎర్గోనామిక్స్, ఆ పోస్చర్స్ ఎలా ఉన్నాయి, ఆ సీటింగ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ బాగా అబ్జర్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 8 to 9 hours మనం ఒకటే ప్రొఫెషన్లో కూర్చొని ఉన్నామంటే మనం కూర్చునే పోస్చర్ కరెక్ట్గా ఉండాలి. అండ్ లంబోర్ సపోర్ట్, బ్యాక్కి కొంచెం సపోర్ట్ ఉన్న చైర్లో కూర్చుంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. దాంతోపాటు ఎవ్రీ 20 minutes to half an hourలో ఒక 2 minutes అలా వాక్ చేయడం, స్ట్రెచెస్ చేయడం వల్ల స్ట్రెయిన్ అనేది కొంచెం తగ్గొచ్చు. ఓకే, హోమియో ట్రీట్మెంట్ అంటే సమస్య తీవ్రతను బట్టి పనిచేస్తుందా, లేకపోతే బాగా తీవ్రంగా సమస్య ఉండి ఒక్కొక్కసారి సర్జరీ సజెస్ట్ చేసినప్పుడు కూడా హోమియో ట్రై చేస్తూ ఉంటే నరాల ఇన్వాల్వ్మెంట్ కూడా పెరిగే రిస్క్ ఉండదంటారా? అవునండి, కరెక్ట్గా చెప్పారు. స్టార్టింగ్ స్టేజ్లో మనం డయాగ్నోసిస్ ఎప్పుడైతే చేసుకుంటామో ఫస్ట్ మనకి హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఆ ప్రోగ్నోసిస్ అనేది డిసీజ్ అనేది ఆ స్టేజ్లోనే ఉంటూ పెరగకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొన్ని డేస్ తర్వాత ఆ ఉన్న సిమ్టమ్స్ కూడా రిలీఫ్ అవ్వడానికి మనం హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు అండి. చూద్దామండి సైదారావు గారిది. సైదారావు గారు మేడం నమస్తే అండి, చెప్పండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. నమస్కారం. నాకు వెనక డిస్క్ లో బాగా నొప్పి వస్తుంది మేడం, వెన్నుసాల్లో. ఓకే అండి. అది ఆ నొప్పి మళ్ళీ ఎడం కాల్లోకి వస్తుంది, ఎదురు పార్ట్ కూడా హార్ట్ కల్లి అటు కూడా పెయిన్ వస్తుంది. ఓకే అండి. అది గ్యాస్ ట్రబుల్ ఏమో అని అన్ని చెక్ చేయించాను మేడం. ఏం గ్యాస్ ట్రబుల్ ఏం లేదు, కొద్దిగా సర్వైకల్ ప్రాబ్లం కావచ్చు అని 10 days టాబ్లెట్స్ పెట్టారు డాక్టర్ గారు, నో యూజ్. ఓకే అండి. మరి ఆ ప్రాబ్లం ఏమైంది ఎంఆర్ఐ స్కాన్ ద్వారా తెలుసుకోవాలని అన్నారు. ఆ పెయిన్ బాగా వస్తుంది మేడం. ఓకే అండి. నడుము దగ్గర నొప్పి లేస్తుందండి? వెనక నడుము సాల్లో నడుము కాడ అక్కడ కొంచెం ఆ గుత్తిలాగా ఉంటది వెనక. ఓకే అండి. ఏం చేస్తుంటారండి మీరు?
కిందకి దిగుతుందండి. ఏంటండి? అక్కడి నుంచి ఎడంకాల్లో కింద దిగుతుందండి ఆ నొప్పి, ఎడంకాలు మొత్తం. ఓకే అండి, మీరు ఏం చేస్తుంటారు? నేను స్టోర్ లో పనిచేస్తానండి. ఓకే, హెవీ వెయిట్స్ కానీ అట్లా లేపడానికి ఏమైనా ఉందా మీకు? ఆహా, లేదు వేయడం. ఓకే, ఎక్కువసేపు కూర్చోవడం కానీ లేకపోతే బరువు ఎక్కువగా ఉండడం కానీ? 2-3 గంటలు కూర్చుంటాను. ఓకే, వెయిట్ ఎంత ఉన్నారండి? వెయిట్ 78 ఉన్నాను మేడం. వయసు 37 అండి. ఓకే, హైట్ అండి? హైట్ 5'4" ఉన్నా మేడం. ఓకే, మీ హైట్కి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నారండి. కొంచెం డైట్ రిస్ట్రిక్షన్స్ తీసుకుంటూ వెయిట్ తగ్గించుకుంటూ, వెయిట్ ఎక్కువైనా సరే మనకి బ్యాక్ పెయిన్ అనేది రావడం సహజం అండి. అండ్ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు సడన్గా మోకాళ్ళ దగ్గర వంచి కిందికి వంగి వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు మనకి బ్యాక్ మీద ప్రెషర్ అనేది పడదు. అండ్ స్లైట్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెచెస్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, కొన్ని పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటూ, ఏమైనా ఎక్స్రే కానీ తీయించుకున్నారా? ఎంఆర్ఐ స్కాన్ కి నెక్స్ట్ టైం ఎంఆర్ఐ స్కాన్ చేద్దాం అని అన్నారండి డాక్టర్ గారు. ఓకే అండి, ఎంఆర్ఐ తీయలేదు, ఎక్స్రే కూడా ఏం చేయించుకోలేదు? చేయించుకోలేదండి. ఓకే అండి, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ పెయిన్ ఇంకా రిలీఫ్ లేదు అంటే ఒకసారి ఎంఆర్ఐ చేయించుకున్నాక దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతికి రండి, మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి దీనికి. చెన్నై నుంచి ప్రభాకర్ గారు అండి. ప్రభాకర్ గారు చెప్పండి మేడం. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. అదే మేడం, ఇట్లా నడుము నొప్పి వస్తూ ఉంది. ఇంతకు ముందు అంటే హాస్పిటల్ స్కాన్ చూపిస్తే కిడ్నీ వచ్చి 2 కొంచెం చిన్న సైజులో ఉంటాయని మీరు. ఓకే, ఇక అది ఇక నొప్పి విపరీతంగా వస్తుంది. నైట్ లో పడుకుంటే పొద్దున్న లేచి కావట్లేదు, అట్లా ఉంది పరిస్థితి. ఓకే సార్ గారికి చెప్తే ఏమన్నా ట్రీట్మెంట్ ఎట్లా అయిందని చెప్పి దానికోసం మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి మీకు నొప్పి? లైన్ లో ఉంటాను మేడం. మీకు నొప్పి ఎప్పటి నుంచి ఉందండి? ఇప్పుడు చెప్తా ఉంది మేడం. చెప్పండి క్లియర్గా. ఓకే అండి, అంటే తన సమస్య అదే 2-3 సంవత్సరాల నుంచి అట్లా నొప్పి వస్తా ఉంది మేడం. ఓకే అండి, ఇంకా అండి ఇంకేమైనా నొప్పి కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఓకే ప్రభాకర్ గారు, వినండి. ఓకే, తను కరెక్ట్గా ఏం చెప్పట్లేరండి. బ్యాక్ పెయిన్ అన్నారు, కిడ్నీ స్మాల్గా ఉన్నాయన్నారు. ఇది ఎప్పటి నుంచి నొప్పి, అసలు తన ప్రొఫెషన్ ఏంటి, కంజెనిటల్ ప్రాబ్లమా అనేది ఏది మనం తెలియకుండా ఏం చెప్పలేము. సో మీరు ఏమైనా రిపోర్ట్స్ ఉంటే దగ్గరలో ఉన్న క్లినిక్కి సంప్రదించండి, మీకు తగినట్టు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ ప్రాబ్లం అనేది తెలుసుకున్నాక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామండి. హోమియో ట్రీట్మెంట్లో డిస్క్ ప్రాబ్లమ్స్కి అంటే ఫిజియోథెరపీ ఇలాంటివి కూడా సజెస్ట్ చేస్తుంటారా? ఓన్లీ హోమియో ఈజ్ గుడ్ ఎనఫ్ అంటారా? కరెక్ట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ డిపెండింగ్ అపాన్ ది కండిషన్ అని చెప్పుకోవచ్చు అండి. లైక్ ఎనీ ప్రాబ్లం ఏం లేదు, ఓన్లీ డిస్క్ బ్యాక్ పెయిన్ ఉంది, ఎక్స్రే నార్మల్ ఉంది అండ్ ఎంఆర్ఐ తీయించిన నార్మల్ ఉంది అని అనుకుంటే అది స్ట్రెయిన్ వల్ల, మజిల్ స్ట్రెయిన్ వల్ల అని చెప్పుకోవచ్చు. దానికి మనం జనరల్గా బేసిక్ ఎనాల్జెసిక్స్ కానీ లేకపోతే బెడ్ రెస్ట్ తీసుకున్నాక ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకొని తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకున్నా కూడా మనకి ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ కరెక్ట్గా పాటిస్తూ అండ్ అవసరమైతే ఫిజియోథెరపీ కూడా మనం చేయించుకోవచ్చు. దాంతోపాటు హోమియోపతి ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఇస్తామో మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అసలు ఈ సమస్యల తీవ్రత ఎవరిలో ఎక్కువగా గమనిస్తున్నారు, ఎలాంటి వారిలో, అండ్ వాళ్ళ అంటే జెండర్ పరంగానా, ఏజ్ పరంగానా ఎలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఓకే, మనం ఇప్పుడు మనకు నెక్ పెయిన్ వస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటామండి. ఒకవేళ అరుగుదడం వల్ల వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పుకోవచ్చు. మనం నెక్ సపోర్ట్ తీసుకుంటూ ఏజ్ గ్రూప్ అంటే జనరల్గా మనం ఇందాక అనుకున్నట్టు డీజనరేటివ్ చేంజెస్ కాబట్టి అబోవ్ 50 ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువగా చూస్తాం. బట్ రీసెంట్ టైమ్స్లో మనం 30 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. దీంతోపాటు కొంతమందికి రేడియేషన్ పెయిన్ అని చెప్పుకోవచ్చు అండి. అది ఏంటంటే నర్వ్ కంప్రెస్ అయిపోవడం వల్ల మనకి రేడియేటింగ్ పెయిన్ అనేది చేయి వరకు వచ్చి చేతికి టింగ్లింగ్ సెన్సేషన్ కానీ, తుమ్మిరి పట్టినట్టు, మొద్దుబారినట్టు సెన్సేషన్ అనేది కామన్గా చూస్తుంటాం. దీంతోపాటు సివియారిటీ ఎక్కువైనప్పుడు మనకి బ్రెయిన్కి బ్లడ్ సప్లై తక్కువైపోవడం వల్ల కళ్ళు తిరగడం లాంటివి కూడా మెయిన్ కంప్లైంట్తో పేషెంట్ మన దగ్గరకు వస్తారండి. సడన్గా పడుకొని లేచినప్పుడు మనకు కళ్ళు తిరిగినట్టు సెన్సేషన్ ఉంటుంది. ఇది కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఏజ్ అనుకున్నాము, తర్వాత ఎక్కువగా ఫీమేల్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆక్యుపేషన్ వైజ్ కూడా ఎక్కువ బరువు ఎవరైతే తలపైన పెట్టుకొని మోస్తుంటారో వీళ్ళకి కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ టెండెన్సీ డిస్క్లో అండ్ చేంజెస్ అనేవి తొందరగా వచ్చే ఎఫెక్ట్ ఉంటుందన్నమాట స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి. అదే లంబార్ స్పాండిలోసిస్ చూసుకుంటే ఏజ్ గ్రూప్ వచ్చేసి ఇది కూడా డిజనరేటివ్ కాబట్టి అబౌవ్ 40 to 50 ఏజ్ గ్రూప్ వాళ్ళని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కువగా కూర్చున్న వాళ్ళు పోస్చర్ కరెక్ట్గా కూర్చోకుండా ఎక్కువ స్టాండింగ్ పోస్చర్ అంటే పోలీస్ మ్యాన్ కానివ్వండి, బార్బర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎక్కువ నిల్చొని ప్రొఫెషన్ ఉంటుంది. సో ఆ బరువు అంతా మనకి బ్యాక్లో పడడం వల్ల ఇటువంటి చేంజెస్ అనేది కనిపిస్తుంటాయి. ఎక్కువ సిట్టింగ్ పోస్చర్ వచ్చేసి మనకి ఎనీ కంప్యూటర్ బేస్డ్ ఆపరేటింగ్లో కూర్చున్న వాళ్ళు ఎక్కువ 8 to 10 hours వర్క్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, ఎనీవన్ ఎక్కువ కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి కూడా మనకి లంబార్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాము. శ్రీనివాస్ గారు కాల్ చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం 3 years క్రితం బండి నేను కొంచెం కింద పడ్డానండి. ఓకే అండి. బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుందండి. ఓకే అంటే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే నరం అవుతుందన్నారండి డాక్టర్ గారు. ఓకే 2 times మందులు వాడాను, తగ్గిపోయిందండి. ఓకే తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుందండి. ఓకే అండి. అంటే గుంటూరు వెళ్ళి ఎంఆర్ఐ తీయించుకుంటే ప్రాబ్లం ఏం లేదన్నారండి. కానీ నిత్యం మటుకు అలాగే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ 6 నెలల తర్వాత ఎంఆర్ఐ రెండోసారి కూడా తీయించుకున్నా. ఓకే రెండోసారి తీయించుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదంటున్నారు. ఈ వెన్ను దగ్గర నుంచి నొప్పి స్టార్ట్ అయ్యి కాళ్ళలోకి గాలి నొప్పిలాగా వస్తుందండి. మళ్ళీ ఈ మెడకాడ కూడా నొప్పి వస్తా ఈ భుజాల్లోకి నొప్పి వస్తుందండి. ఎంఆర్ఐలోనే ప్రాబ్లం లేదంటున్నారు. ఓకే అండి. ఇంకేమైనా సమస్య ఉందండి? ఇంతే. ఓకే, మీరు ఏం చేస్తుంటారండి? ఎక్కువ ట్రావెలింగ్ అలా ఏమైనా ఉంటుందా మీ జాబ్ ఆక్యుపేషనల్ వైజ్? ఏం లేదండి. ఓకే, బరువులు ఎత్తడం కానీ? బరువులు ఎత్తడం అంటే మరి వ్యవసాయం తర్వాత ఏదో పండించానే అంటుంది కదండి. ఓకే అండి. కంప్లైంట్స్ ఉన్నాయి కానీ డయాగ్నోస్టిక్స్లో ఏం లేదు అని చెప్తున్నారండి. దీనికి ఖచ్చితంగా ఆ దెబ్బ వల్ల ప్రభావం అనేది ఉందండి మీ నర్వ్స్ పైన. ఇటువంటి వాటికి ఇంకా ఖచ్చితంగా హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్లో మంచి రిజల్ట్ ఉంటుందండి. బట్ అక్కడ ఏంటంటే మీకు డయాగ్నోస్టిక్ బేసిస్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ హోమియోపతిలో ఏంటంటే కాజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాజ్ని బేసిస్ తీసుకొని మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మంచిగా తగ్గి ఫ్యూచర్లో ఎక్కడో రాకుండా కూడా మనకి హెల్ప్ అవుతుందండి. హోమియోపతి దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని కన్సల్ట్ అవ్వండి, మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఒక్కోసారి కాల్షియం, విటమిన్ D3 సప్లిమెంట్స్ అవసరం అవుతుంటాయి కదా, అప్పుడు హోమియోలో సప్లిమెంట్స్ అనేవి అయితే ఉండవు కదా? ఉంటుందండి, హోమియోపతిలో కూడా సప్లిమెంటేషన్ ఉంటుంది. అండ్ మనకి జెనెటికల్గా వచ్చే కండిషన్స్ని బట్టి అండ్ కాన్స్టిట్యూషనల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనకి కాల్షియం అబ్జార్ప్షన్ కెపాసిటీని కూడా పెంచుతుంది మన హోమియోపతి వే ఆఫ్ మెడిసిన్లో. అండ్ కాల్షియం కూడా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా మనం కాల్షియం టాబ్లెట్స్తో కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 5-6 months ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళలో ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ కనపడకపోతే అప్పుడు మీరు సజెస్ట్ చేస్తారా ఈ ట్రీట్మెంట్కి వాళ్ళ సమస్య లొంగట్లేదని? అలా ఏముండదండి, డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్. అంటే ప్రాబ్లమ్ని బట్టి మనం ఫస్ట్ మేనేజ్మెంట్ చేయాలా ఫస్టే మనం డిసైడ్ అవ్వచ్చు. ఎదర్ ఇట్ ఈస్ ఏ సర్జికల్ కేస్ అనేది ముందే చెప్పడం జరుగుతుంది మనకి. సో 5-6 monthsలో రిలీఫ్ కాకుండా ఒక కంటిన్యూస్గా ఒక 1 year డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఏ టైంని బట్టి మనం వాళ్ళు ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు ప్రాబ్లమ్ని బట్టి మనం డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది చెప్పగలుగుతాం. దాంతోపాటు ఆక్యుపేషనల్ హజార్డ్స్ కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ మనకి టైం డ్యూరేషన్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే దాన్ని మెయింటైనింగ్ కాస్ట్ అంటాం, మనం ప్రొఫెషన్ని చేంజ్ చేయలేము. అండ్ వెయిట్ లాస్ కూడా అంత తొందరగా ఈజీ కాదు కాబట్టి స్లోగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మంచి రిజల్ట్స్ అనేది హోమియోపతి ద్వారానే ఉంటుంది. నెక్స్ట్ కాల్ చేద్దాం. ఓకే, హలో హలో నమస్తే, చెప్పండి. 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 బ్యాక్ పెయిన్ సంవత్సరం నుంచి మేడం. ఓకే అండి. అందుకే ఏమంటే నొప్పి ఎక్కువ వస్తుంది మేడం. ఏంటండి నొప్పియా? ఓకే, నడుము నుంచి కాలు భాగం దాకా. ఓకే, ఇంకా అండి అంతేనా? నొప్పి ఒక్కటేనా అండి? నొప్పి ఒకటే మేడం. ఓకే, ఇంకే సమస్య లేదు? తిమ్మిళ్ళు రావడం, మొద్దు బారినట్టు ఉండడం అట్లాంటివి ఏం లేవా అండి? మేడం తిమ్మిరి ఎక్కువ ఉంది మేడం. ఓకే అండి. ఓకే, బీపీ షుగర్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం. అదేనా. ఓకే, ఏం చేస్తుంటారు? మేము కూలి పని చేస్తాం మేడం. మట్టి వర్క్. ఓకే, బరువులు ఎత్తడం లాంటివి ఏమైనా చేస్తుంటారా? బరువు ఏమి లేదు మేడం. పారదే మట్టి ఎత్తేసి మేడం.
వంగి వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తుంటారా? అవును మేడం. ఓకే అండి. మీ సిచ్యువేషన్లో మీ కాజ్ అనేది అదే అండి. ఫ్రీక్వెంట్గా వంగి లేవడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది కామన్గా అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆ నర్వ్ అనేది ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో ఆ కాలు మొత్తం లాగడం కానీ, హెవీనెస్ అనిపించడం కానీ, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం మనం. సడన్గా బరువు ఒక పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకోండి. దాంతోపాటు చిన్న చిన్న స్ట్రెచెస్, ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, డైట్ మంచిగా పాటిస్తూ, ఒకటేసారి సడన్గా వంగి లిఫ్ట్ చేయొద్దండి వెయిట్. మోకాళ్ళ దగ్గర బెండ్ చేసి వంగి లిఫ్ట్ చేయండి. సడన్గా ట్విస్టింగ్ అంటే వెయిట్ లిఫ్ట్ చేయగానే సడన్గా తిరగకుండా స్లోగా మోషన్స్ అనేది, మూమెంట్ అనేది చాలా స్లోగా చేసుకుంటూ ఉంటే పెయిన్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. నెక్ కాలర్ కానీ లంబో సాక్రల్ బెల్ట్ కానీ అంటే నడుముకి పెట్టుకునే బెల్ట్ కానీ సపోర్టింగ్గా మీరు సజెస్ట్ చేస్తుంటారా? యా, అది జస్ట్ ఏంటంటే సపోర్టింగ్ అనమాట. మనం మూమెంట్ చేసినా కూడా నెక్ మజిల్స్ అనేవి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా నెక్ బెల్ట్ కానీ లంబార్ బెల్ట్ కానీ హెల్ప్ చేస్తుంది. సో అది కూడా ఎక్కువసేపు ఉంచుకోవద్దండి. వర్క్ చేసేటప్పుడు మాత్రమే నెక్ బెల్ట్ కానీ లంబార్ బెల్ట్ కానీ యూజ్ చేస్తూ మళ్ళీ రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అవి రిమూవ్ చేసేయాలి. లేకపోతే నెక్ మజిల్స్ పైన ఇంకా ఎక్కువ ప్రెషర్ పడి పెయిన్ అనేది ఎక్కువ జరగడం జరుగుతుంది. సో మనం వర్క్లో ఉన్నప్పుడు ఎదర్ కిచెన్లో కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, ఉన్నప్పుడు మాత్రమే మనం నెక్ బెల్ట్ అనేది యూజ్ చేయాలి. అంటే వంగి బరువులు ఎత్తడం, లేకపోతే తల మీద ఎక్కువగా బరువులు పెట్టుకొని ఉండడం, ఇలాంటి వాటి వల్ల ఈ డిస్క్ సమస్యల తీవ్రత పెరుగుతుంది అంటారు. అదర్వైజ్ నార్మల్గా వాకింగ్ కానీ, సమ్ ఫిజియోథెరపీ, సమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉండడం మంచిదేనంటారా? మంచిదే అండి. డైలీ కంపల్సరీ 15 to 20 minutes ఫిజికల్ యాక్టివిటీ ఎనీ పర్సన్, నాట్ ఓన్లీ స్పాండిలోసిస్ వల్ల కానివ్వండి, ఎనీ పర్సన్ అన్ని మజిల్స్ యాక్టివ్గా ఉండాలి అంటే కంపల్సరీ 15 to 20 minutes మినిమం వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కామన్గా చేస్తూ ఉన్న లైఫ్ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటూ అన్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎటువంటి స్పాండిలోసిస్ కానివ్వండి, ఎనీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ రాకుండా మనం హెల్ప్ చేస్తుందండి అది. ఓకేనండి డాక్టర్ శివాని, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వేడేస్ ఎందుకు ఎక్కువగా పెరుగుతున్నాయి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలాంటి తప్పిదాలు చేస్తున్నాం, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి హోమియో పరంగా చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి అండ్ సపోర్టింగ్ మెథడ్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. ఇది వాళ్ళ హెల్త్ టైమ్. కీప్ వాచింగ్ TV5.